నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. మొన్న రాత్రి వినుకొండలో జరిగిన దారుణ హత్య గురించి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ శ్రేణులు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారో కూడా మనందరికి కూడా తెలిసింది. సో యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దారుణ హత్య అనేది కూడా పూర్తిగా చర్చనీయాంశమైంది. దాదాపు కూడా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క హత్య గురించే చర్చ అనేది కూడా పూర్తిగా జరుగుతున్న కార్యక్రమాన్ని మనందరం కూడా చూస్తున్నాం. సో ఇదే నేపథ్యంలోనే మొన్న రాత్రి జరిగిన దారుణ హత్యకు వైసీపీ శ్రేణులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇటు ప్రధాని మోదీ కూడా లేఖ రాయడం జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం హుటాహుటిన ఈ యొక్క వార్త విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్త చనిపోయాడని తెలిసిన తర్వాత దారుణ హత్యకు వైసీపీ కార్యకర్త గురయ్యాడన్న తర్వాత బెంగళూరు నుంచి కూడా హుటాహుటిన ఇటు గన్నవరానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ గన్నవరానికి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి చేరుకున్న తర్వాత నేరుగా తాడేపల్లి వెళ్ళారు. ఇక తాడేపల్లి ఇంట్లో నివాసం ఉన్న తర్వాత ఈ రోజు ఉదయం కూడా తను వస్తారు అన్న ఊహాగానాలు వచ్చినాయి. సో ఖచ్చితంగా వస్తారు అని కూడా అక్కడ అందరూ మాట్లాడుకున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఉదయం 11 గంటలకు బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి తన బుల్లెట్ ప్రూఫ్ కారులో అయితే వెళ్తా ఉన్నారు. సో అదే క్రమంలోనే అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా తొలగించి ఎక్కడికక్కడ మంత్రుల్ని మంగళగిరిలో అదేవిధంగా తాడేపల్లిలో దాదాపు ఎమ్మెల్సీని మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలు అందరూ కూడా జగన్ వెంట వెళ్లకుండా వారి కార్లను కూడా తాడేపల్లి మంగళగిరి గుంటూరులో ఆపేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇన్నాళ్ళు కూడా ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తొలగించేసి సరిగ్గా లేని వాహనాన్ని కూడా ఇచ్చారు. ఆ వాహనం కూడా 2 సార్లు మొరాయించడం కూడా జరిగింది. సో ఆ వాహనాన్ని మళ్ళీ ఇచ్చేసేసి వేరే ప్రైవేట్ కారును కూడా వాళ్ళు తీసుకుని ప్రైవేట్ కారులో కూడా వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఆ విజువల్స్ మనం చూద్దాం. ఇక దాదాపు కూడా జనం కూడా పూర్తిగా నీరాజనాలు ఎక్కడికక్కడ వినుకొండ వెళ్ళే దారులు అందరూ కూడా ఆపేసి మరీ జగన్కి అభివాదం చెప్తున్నారు. జగన్ వెంట మేము ఉంటామంటూ కూడా ప్రజలు ఇప్పటికి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం ఇక మనం ఏ విధంగా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షాత్తు పోలీసులు కూడా చేతులెత్తి దండం పెడుతున్న విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సాక్షాత్తు పోలీసులు కూడా చేతులెత్తి దండం పెడుతున్న విజువల్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తాం. ఈ విధంగా పోలీసుల పహారీలో పోలీసుల నిర్బంధంలో కూడా చాలామంది పోలీసులు అక్కడ పటిష్ట కాస్తున్నట్లు కూడా మనం చెప్పవచ్చు. దాదాపు 100 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. సో ఈ రకంగా అంటే అక్కడ ఏమన్నా అనుకోని యొక్క ఉద్వేగమైన ఏమన్నా అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు, ఏమన్నా జరుగుతాయేమో అనే ఉద్దేశంతో కూడా పోలీసులు భారీగా మోహరించినట్టు కూడా మనకు కనిపిస్తోంది. లోకలున్న ఎమ్మెల్యేలు లోకలున్న పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు ఇప్పుడే అందరూ కూడా చాలామంది కూడా అక్కడ వేచి ఉన్నారు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణం కూడా అనుకూలించట్లేదు కాబట్టి దాదాపు కూడా వర్షపాతము అక్కడ గుంటూరు జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో రోడ్డు కూడా పూర్తిగా వర్షంతో నిండిపోయి ఉంది. దాదాపు గుంటూరు నుంచి 2.5 గంటల్లో వెళ్లాల్సింది కూడా 4 గంటలకు పైగే పడుతుంది. తాడేపల్లి నుంచి గుంటూరుకి హాఫ్ అన్ అవర్, ఇంకొక 2.5 అవర్స్ వినుకొండకి దాదాపు కూడా 3 గంటలు లేదా 2.5 గంటల్లో వెళ్ళిపోయే యొక్కది దాదాపు 4 గంటల పైన పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు ప్రయాణమైన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా అక్కడికి చేరుకోలేదు. సో తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ను కూడా తొలగించడం మీద మంత్రి అంబటి రాంబాబు కానీ మిగిలిన వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా స్పందిస్తూ వస్తున్నారు. పార్టీ నేతలందరూ కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ని తొలగించేసి వేరే ప్రైవేట్ వాహనాన్ని ఇస్తే అది కూడా పూర్తిగా 2 సార్లు 3 సార్లు
మొరాయించడం అనేది జరిగింది. దీనివల్ల ఆలస్యం అవుతుంది. సో అక్కడికి వెళ్ళేసరికి వినుకొండలో అంతిమక్రియల్లో కూడా పాల్గొంటారు. కుటుంబానికి కూడా భరోసా కల్పించి వాళ్ళకు కూడా కొంత పారితోషికం కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండి, సో ఎక్స్గ్రేషియో కూడా వాళ్ళకి ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉండి. సో ఇదే నేపథ్యంలో అక్కడ ఏమన్నా అవాంఛనీయ ఘటన జరగవచ్చా అనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించినట్టు కూడా తెలుస్తోంది. సో దాదాపు కూడా వర్షాకాలం కాబట్టి అక్కడ వెళ్ళేటప్పుడు కూడా చీకటి పడిపోయే అవకాశాలు కనిపిస్తోంది. సో మళ్ళీ అక్కడ నుంచి ప్రైవేట్ వాహనంలో వెళ్తారా, మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఇంత పెద్ద ఎత్తున ఈ రకమైన బుల్లెట్ ప్రూఫ్ తీసేశారంటూ కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో దానికి మళ్ళీ ఇంకోటి ఏమన్నా అక్కడికక్కడ స్పాట్ అరేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా, తాడేపల్లికి మళ్ళీ ఏ విధంగా వెళ్తారో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.